న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఈయనలో ఏ తప్పిదం లేదు, ఈయన ఏ పాపం చేయలేదు, ఈయనలో ఏ లోపం లేదు, ఈయన పరిశుద్ధుడు, ఈయనలో దోషం లేదు, ఈయనలో పాపం లేదు, ఈయనలో లోపం లేదు. మనమైతే మన పాపం చేస్తాం, మనం దొంగతనం చేస్తాం, మనం దోషులం. కానీ ఆయన నిర్దోషి, ఆయనలో ఏ తప్పిదం లేదు. కాబట్టి ఇది మనకైతే మనం చేసిన దానికి మనం అనుభవిస్తున్నాం, సిలువే పడ్డాం. కానీ ఆయనలో ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. పేతురు మొదటి గ్రంథం 1:14 ఏం చెప్తుందంటే నేను పరిశుద్ధుడిని అని ఈ యొక్క పత్రికలో చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండి అన్నాడు. ఈరోజు చాలా మంది కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే నేనే పరిశుద్ధుడిని, నేనే